ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే 1.5 kg జొన్నలతో, పచ్చ జొన్నలతో, ఇదిగోండి ఈ పార్ట్ ఇది 1/2 kg కంటే ఎక్కువే ఉంటుంది. సన్న రవ్వ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇదేమో దొడ్డు రవ్వ వచ్చింది. ఇది కూడా 1/2 kg కంటే ఎక్కువే ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక 1/2 kg వరకు ఉంటుందేమో అనుకుంటాను. ఇదేమో పిండి వచ్చింది. ఒక 100 grams ఉండయో ఇన్ని జొన్నలు వచ్చాయన్నమాట. సపరేట్ జాలీలు వేసిస్తూ పట్టేసాను అన్నమాట జల్లెడ. ఇదేమో సన్న రవ్వది. తర్వాత పిండి కోసం ఇది వేసాను. తర్వాత అక్కడక్కడ జొన్నలు వస్తాయి కదా, ఆ జొన్నల సపరేషన్ కోసం ఇది వేసాను అనమాట. అప్పుడు నూకంతా పైకి వచ్చేసి ఈ జొన్నలు సపరేట్ అయ్యి, అంతకుముందు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈసారికి అయితే అర్థమైందనమాట. జొన్నలు ఎలా సపరేట్ చేయాలంటే కొంచెం దొడ్డుగా ఉన్నటువంటి జల్లెడ వేసుకుంటే జొన్నలు కూడా పైకి వచ్చేసాయి. దాన్ని పిండి పట్టించేటప్పుడు ఇంకొంచెం జొన్న పిండి పట్టించింది 2 kgs, దానిలోకి మార్చేస్తాను. అది దోశ కోసం పట్టిస్తుంది అన్నమాట. ఇవ్వండి ఇన్ని మిగిలినాయి. గిన్నెలో వేస్తే తెలుస్తుంది చూడండి వేరియేషన్. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను జొన్న రవ్వతో ఇడ్లీలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. దేవుడి పుణ్యాన్ని వస్తే బాగుండు, రావాలి కూడా. ఇప్పుడు ఈ కప్పుతో నేను 1.5 కప్పు మినపప్పు నానబెట్టేసుకున్నాను. 2 అయింది కదా. మూడైతే వేస్తున్నాను. ఈ యొక్క రవ్వ కూడా మనమే ఇంట్లో తయారు చేసుకున్నాము. చూద్దాం, మంచిగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకసారికి వస్తుంది. దీన్ని కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేస్తాం. ఇది కొంచెం నానేంత వరకు నానబెట్టిద్దాము. తర్వాత ఈ యొక్క మినపప్పు నానబెట్టుకున్నాను కదా, దీంట్లోకి వెళ్ళి వాటర్ తీసేసి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇంతకుముందు రవ్వ తయారు చేసుకున్నాను కదా, దాంట్లో లాస్ట్కి వచ్చినటువంటి పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను అనమాట. రేపు పొద్దునైతే అఖిల్కి జొన్న రొట్టె, చిక్కుడుకాయ. మాకైతే డైరెక్ట్ లంచే, ఓన్లీ బ్రంచే తినేస్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే స్కిప్. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే లంచ్ స్కిప్. ఇప్పుడు ఇడ్లీ ఎందుకంటే నైట్ డిన్నర్ కోసం అనమాట. నైట్ డిన్నర్ కోసం నైట్ నానబెట్టేసింది. క్లైమేట్ చల్లగా ఉంది కదా, పిండి మంచిగా పులిస్తేనే బాగా వస్తుంది కాబట్టి ఇడ్లీలు. ఈ వాటర్ పాడబోయేకండి. ఇదిగోనైతే ఈ క్యాన్లో ఆయిల్ క్యాన్ అనమాట, చెట్లకు పోద్దామనేసి అయితే అలా పెట్టేసుకున్నాను. ఏది వేస్ట్ చేయదు వాటరు. గిన్నెలు తోమాలి. టైం అయితే 9 అవుతుంది. ఇప్పుడే పూలు అల్లేసి వచ్చాను. రవ్వ మిక్సీ పట్టేసుకొని పువ్వులు అల్లేసి ఇది మిక్సీ పట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ కడిగేసుకుందాం. అటు సైడ్ కడిగేసా, ఇలా స్టవ్ వరకు క్లీన్ చేయలేదు. ప్లేట్స్ అఖిల్ని వాళ్ళ నాన్నది, అఖిల్ని తోమేశాడు. ఎందుకంటే పిల్లలకు అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండాలి, వాళ్ళ ప్లేట్స్ వాళ్ళు కడుక్కోవడం. ఒక టైంలో మనకు వీలు కాకపోతే వాళ్ళు కడుక్కోవాలి కదా. తినేసి గిన్నెలు వాళ్ళ ప్లేట్స్ వాళ్ళిద్దరు కడిగేసుకొని వాకింగ్ చేసుకో. అఖిల్గా అడిగేసి వాళ్ళిద్దరివి. అయ్యో, అఖిల్ వాళ్ళ నాన్నదని చెప్పిందే రామాట. టార్చర్.com. దీన్ని మిక్సీ పట్టుకుందాం మెల్లగా. అయ్యో ఫ్రెండ్స్, నేను వీడియో ఆన్ చేస్తాను అనుకున్నాను. మినపప్పు అయితే మిక్సీ పట్టేసా. ఇది కొన్ని ఈ యొక్క రవ్వను మనము మంచిగా నానబెట్టేసుకున్నాం కదా, ఇలా వాటర్ వస్తుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి రవ్వ. దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి మినపప్పు ఉంది కదా, అది వేసేసి మంచిగా రెండు ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. షుగర్ పేషెంట్స్ అని కాదు, మనము ఇంకా 30 క్రాస్ అయ్యాము అంటే వీలైనంత వరకు మనకి షుగర్స్, బీపీస్ రాకుండా చూసుకోవాలి అని నా కాన్సెప్ట్. చూడండి, అసలు అది గట్టిగా ఉందేమో అనుకున్నాను. ఇడ్లీ రవ్వ మనము మినపప్పు మిక్సీ పట్టింది కానీ లూజ్ అయిపోయింది. సరే, ఇలా ఉండాలి. రేపటి వరకు మంచిగా మిక్సీ అవుతుంది. ఇంకా మిక్సీ జార్లో ఉంది, అది కూడా వేసేసి చూపిస్తాం మొత్తం అంత అయిపోయాక ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఫైనల్గా అయితే మిక్సీ పట్టేసుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలకు మార్చుకున్నాను కదా, దాన్ని ఇంకొక గిన్నెలకు మార్చేసుకొని దానిపైన ఇలా మూత పెట్టేసుకొని దానిపైనకి ఇలా క్లోజింగ్ ఇంకో క్యాప్ పెట్టేసి, ఎందుకంటే హీట్ జనరేట్ అవ్వడానికి. దాన్ని డైరెక్ట్ ఈ యొక్క
ఫ్లోర్ పైన పెట్టద్దు. ఫ్లోర్ పైన పెట్టేసామంటే మనకి చల్లగా ఉంటుంది కదా, దానివల్ల పిండి పొలియదు. అలా కాకుండా దీనిని ఇలా కొంచెం డార్క్ ప్లేస్లో, అంటే కొంచెం చల్లగా రానటువంటి ప్లేస్లో, గాలి తగిలినటువంటి ప్లేస్లో పెట్టేసుకొని దానిపైన నుండి ఇంకో గిన్నె ఉంది, దాన్ని పెట్టేసుకుందాం. ఇటు డార్క్గా ఉంటుంది. ఇంకోటి నాకు ఇక్కడ కింద ఫ్లోరు ఇక్కడ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది అనమాట, డౌన్లో ఉంటుంది. అందుకని దానికి ఒక స్పూన్ పెట్టేసుకుని ఇలా సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మంచిగా రేపటి వరకు పిండి మంచిగా పులుస్తుంది. ఇదిగోండి జొన్న దోశ రొట్టె కాదు, పిండి చూడండి మంచిగా ఫ్లఫీగా వచ్చింది. అసలు ఇడ్లీ పిండికి ఎట్లా వస్తాయి అనుకున్నా కానీ మంచిగా వచ్చింది పిండి. ఇడ్లీలు పెట్టేసి చట్నీ వేసేద్దాము. సాల్ట్ కొంచెం తీసేస్తే ఎక్కువైతుందేమో, ఎందుకంటే ఆల్రెడీ మమ్మీ కలుపున్నాను. ఇదిగోండి చట్నీలో సాల్ట్, పప్పు చాలా సాల్ట్. ఇదిగోండి ఇడ్లీ కోసం అయితే చట్నీ వేస్తున్నాను. అవసరం ఇడ్లీ చేతి ఈజీగా వస్తుంది. ఇడ్లీ కోసం అయితే పల్లీలు చట్నీ వేస్తున్నాను. ఇదిగోండి జొన్న ఇడ్లీలు, ఇది పట్టుకున్నాను, నేను తీస్తాను. చట్నీకి ఇప్పుడే కదా, ఎందుకే పట్టుకో. దేవుడి పుణ్య ఇడ్లీలు వస్తే బాగుండు. ఇదిగోండి ఇలా వచ్చాయి. కాలుతుందా? ఫస్ట్ ఒక వాయి వేసాను, ఓన్లీ 8 ఇడ్లీలు పెట్టాను. చట్నీ వేసాక తింటే బాగా వస్తే మీకు ఈ బాగానే వస్తుందన్నా. ఎట్లున్న చట్నీ ఉంది కాబట్టి తినేసాను. మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఎట్లా వస్తాయి అనుకున్నా. ఇగో చేతికి ఏం అంటుకోవట్లేదు. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే పొయ్యి మిగిలి దించగానే కాసేపు ఆగాలన్నమాట. ఆ ఇడ్లీలాగా కాదు, కొంచెంసేపు ఆగేస్తే ఆవిరిపోతుంది, అప్పుడు మంచిగా వస్తుంది. ఆ ఇడ్లీ మన పైన టచ్ చేస్తే ఉడికిపోయినాయా లేవో చెక్ చేస్తాం కదా, అప్పటి చూస్తుంటే ఇంకేందబ్బా పచ్చి పచ్చిగా ఉంది అనుకున్నా. సరే ఇంతసేపు అయింది కదా, ఒకసారి తీసేసి చూసా. చూడండి అంటుకోకుండా మంచిగా వచ్చా. ఏం ఇన్సిడెంట్ అయింది చెప్పవా? ఏమైంది? స్టవ్ పెద్ద పెట్టిన ఇంకా ఉడకట్లేదు అనేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. అది కామన్, అమ్మలందరికీ తెలిసే విషయం. ఇదిగోండి దీనికి హైలైట్ చేయవా రైస్. ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రై చేసుకున్నాను. ఫోటో తీయటి ఇట్లా ఎందుకైతే స్క్రీన్ సడన్గా ఇడ్లీలు కూడా వీడింది. ఫోటో తీయ బంద్ చేసి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్గా అయితే జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయి ఫస్ట్ టైం అనమాట ఇడ్లీ విత్ నాన్ వెజ్. ఇంతకుముందు ఎప్పుడు తినలేం కదా మనం. అసలు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తింటారు కదా ఇడ్లీ విత్ నాన్ వెజ్, చికెన్ కానీ మటన్ కానీ అట్లా తింటూ ఉంటారు. మన తెలంగాణ వాళ్ళు తింటారు తక్కువ, ఇట్లా యూట్యూబ్లలో చూసి. కానీ జొన్న ఇడ్లీ విత్ మటన్ కర్రీ తెలంగాణని. మళ్ళీ ఇప్పుడు అది ఉంది కాబట్టి చట్నీ లోపల చట్నీ కాగానే ఫస్ట్ చట్నీ కావాలి కదా. చట్నీ ఎక్కువ ఇష్టం ఇదా? చట్నీతో ఇష్టమా దీంతోనా? మమ్మీకి ఫేస్ చూపించు, ఫోటో తీసుకుంటూ ఒకటి. గోరెల్లు మా బుడ్డిగాడేనా?